నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను లక్ష్మీనారాయణ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు. ఇది అక్రమ కేసు, అక్రమ అరెస్టుపై పోరాడుతానన్న కవిత. రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరిచిన కోర్టు రూమ్ దగ్గర భారీగా బందోబస్తు. నాగర్ కర్నూలుకు మోడీ విజయ సంకల్ప సభలో పాల్గొనున్న ప్రధాని. మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీఐ. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టులోకి వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ కేసు అని, తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత ఆరోపించారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని కవిత అన్నారు. కోర్టు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అలాగే కోర్టు రూమ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక కవితను 10 రోజుల కస్టడీకి కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. రిమాండ్ డైరీని ఈడీ అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టులోకి వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ కేసని, తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కవిత కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇది అక్రమ కేసని, తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత ఆరోపించారు. రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. కొద్దిసేపటి నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక జస్టిస్ ఎన్కే నాగ్పాల్ ముందు ఈ విచారణ కొనసాగుతుంది. ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత తరపున మనకి చూసుకుంటే కనుక విక్రమ్ చౌదరి తన వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఈడీ తరపున చూసుకుంటే కనుక ఎన్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వీళ్ళిద్దరు కూడా ఈడీ తరపున తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే
ఈ ఈడీ కోర్టుకు హాజరుపరిచే ముందు ఏదైతే భారీ బందోబస్తు మధ్య కవితను కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఈ క్రమంలోనే కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇది అక్రమ కేసు, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఆమె ముందు నుంచి కూడా తన వాదన ఈ విధంగానే ఉంది. తనని అక్రమంగా కేసులు ఇరికిచ్చారు, ఈ కేసుకి తనకి ఏ విధంగా సంబంధం లేదని చెప్పేసి ఆమె పదే పదే చెబుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా తన ఆర్గ్యుమెంట్స్లో బలం కోసమే కవిత ఈ విధమైన వ్యాఖ్యలు చేసిందని మనం అనుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఎన్కే నాగ్పాల్ ముందు ఇటు విక్రమ్ చౌదరి, అదేవిధంగా ఎన్కే మట్టా, జోసెఫ్ హుసేన్ల ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈడీ తరపున అయితే లాయర్లు 10 రోజుల రిమాండ్ కోరుతూ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఈ కోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందో అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. నాగే లక్ష్మీనాథ్ 10 రోజుల రిమాండ్ కోరినట్టుగా తెలుస్తుంది. 10 రోజుల రిమాండ్ ఇచ్చే అవకాశం ఉందంటారా కోర్టు? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ బట్టి ఉంటుంది. ఎందుకంటే కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 100 కోట్ల ముడుపులు అందాయి. ఈ ముడుపులు కూడా ఏదైతే సౌత్ గ్రూప్ ఒక కంపెనీ ఏర్పడింది, ఈ సౌత్ గ్రూప్లో 65% స్టేక్ కవితదే ఉంది అని చెప్పేసి కూడా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక గతంలో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక అదేవిధంగా కవితకి లింకులున్న కేసుకు సంబంధించి లింక్ ఎవరెవరికి ఉన్నాయనుకుని చూసుకుంటే కనుక అరుణ్ పిళ్ళై ఉన్నారు అందులో, అదేవిధంగా అభిషేక్ బచ్చన్ ఉన్నారు, అదేవిధంగా బుచ్చిబాబు ఉన్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, అదేవిధంగా మాగుంట రాఘవ ఉన్నాడు. అదేవిధంగా తాజాగా చూసుకుంటే కనుక అరుణ్ రామచంద్రన్ని విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే మనకి కవిత పేరు బయట పెట్టడం జరిగింది. కవిత పేరు బయటికి రావడంతోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఈడీ సేకరించడం జరిగింది. ఈ సేకరణలో భాగంగానే ఏదైతే సౌత్ గ్రూప్ ఏదైతే కొత్తగా ఈ ముడుపుల కేసుకు సంబంధించి సౌత్ గ్రూపే కీలక భూమిక పోషించింది ఈ కేసుకు సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి నిర్ధారించిన తర్వాతే ఈ సౌత్ గ్రూప్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఈడీ అధికారులకు ఇందులో కవిత ప్రమేయం ఉంది. 65% స్టేక్ కవితకే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అరుణ్ రామచంద్రని దీనికి సంబంధించి పూర్తిగా ఈమె కవిత తరపున ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఉండి ఈ తతంగాన్నంతా కూడా వ్యవహరించారని చెప్పేసి ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే ఈడీకి సంబంధించి ఈ ముడుపుల కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా కూడా అప్రూవర్గా మారడం జరిగింది. అప్రూవర్గా మారిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వేడివేడిగా అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నానో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఈరోజు ఉదయమే బెయిల్ ఇవ్వడం జరిగింది 15,000 రూపాయల పూచీకత్తుతోని. సో ఈ లింకులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్కు బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి చూసుకోవాలి. అదేవిధంగా కేసుకు సంబంధించి ప్రధాన పాత్ర కవితనే వినిపిస్తుంది కాబట్టి మరి ఒకవేళ కవిత బయటికి వస్తే కనుక నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈడీ పదే తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో జడ్జి ఎటువైపు ఏ వాదనల మీద మొగ్గు చూపుతారా, ఏ వాదనలు అంగీకరిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే రౌస్ ఎవెన్యూ కోర్టులో అయితే ఇటు విక్రమ్ చౌదరి కవిత తరపున, అదేవిధంగా ఎన్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ ఇటు ఈడీ తరపున అయితే తన ఆర్గ్యుమెంట్స్ని అయితే వినిపించబోతున్నారు. బహుశా లంచ్ లోపల దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీనాథ్, ఇది నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారా, లేదంటే ఇక్కడ శనివారం ఆదివారం దృష్టిలో ఒకవేళ ఉంచుకుంటున్నట్లయితే ఒకవేళ వాయిదా పడే అవకాశం కూడా ఏమైనా ఉందంటారా నిర్ణయం తీర్పు? అయితే అట్లాంటిది ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే మనకి మీరు చెప్పినట్టే ఈరోజు శనివారము, రేపు ఆదివారం. సో కేసుని తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక కేసుని వాయిదా వేస్తే గనక కవితని రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈడీ అధికారుల దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు. కేసు విచారణకు సంబంధించి ఐదర్ కస్టడీ పిటిషన్ కన్నా ఇవ్వాలి, లేదా రిమాండ్ కన్నా పంపించాలి. అందుకోసమే కేసుకు సంబంధించి ఈరోజు ఏదో ఒకటి తేల్చే అవకాశం ఉంది. వన్స్ ఒకవేళ కేసు ఆర్గ్యుమెంట్స్ ఈరోజు కూడా కొనసాగుతాయి, ఇంకా కేసుని ఇంకా పరిగణలోకి తీసుకోవాలి, దీని మీద చర్చ జరగాలి, వాదనలు వినాలి అనుకుంటే కనుక కేసుకు సంబంధించి మండేకి కానీ ఇతర రోజులకు కానీ వాయిదా వేస్తే కనుక ఖచ్చితంగా
కవితకు సంబంధించి కవితను ఎక్కడ ఉంచాలన్న దాని మీద కూడా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి అరెస్ట్ కాబడింది కాబట్టి ఆమెకి బెయిల్ ఇవ్వకుండానే బయటికి పంపించే ఛాన్సెస్ అయితే లేవు. వన్స్ ఇస్తే బెయిల్ ఇవ్వాలి లేదా రిమాండ్కి పంపించాల్సి ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మండే కనుక వాయిదా వేయాలి లేకుంటే ట్యూస్డే వాయిదా వేయాలంటే ఖచ్చితంగా కవిత జైలుకి అయితే పంపించాల్సిన అవసరం కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.